సార్ చెప్పండి సార్, జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? జూబ్లీస్ ప్రజలకు ఒకటే, జూబ్లీస్ కు మంచి రోజులు వచ్చినాయి. జూబ్లీస్ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నిటికీ మీరు సాటిస్ఫై అవుతున్నారా? అన్ని సాటిస్ఫాక్షన్. ఇక్కడ అభివృద్ధి కోసం మీరు చూస్తారు కదా అభివృద్ధి. నెక్స్ట్ తక్కువ ఏం లేదు, వస్తూనే ఉన్నారు. ఎక్కడైనా పెరుగుతుందా? 100% ఓటింగ్ అవుతుందా? 100% వాళ్ళే ప్రజలు పొద్దుగాల పబ్లిక్ పొద్దున్నే వచ్చి లైన్ నిలబడ్డారు. మీరు అక్కడ పబ్లిక్ ప్రతి బూత్ కి వెళ్ళడం జరుగుతుంది సార్. గతంతో పోల్చుకుంటే గనక ఉదయం 7 గంటల నుంచే ఇక్కడ ఓటింగ్ శాతం పెరిగిందనే చెప్తున్నారు. దీని పట్ల మీరు ఏమంటారు? అమ్మ చాలా ఆల్సో పబ్లిక్ పొద్దుగాలనే వాళ్ళే 6 గంటల నుంచే లైన్ కట్టింది. మొత్తం అంతా ఓటు వినియోగించుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఎలా జరిగింది, బూత్ దగ్గర ఇబ్బంది ఏమన్నా జరిగిందా ఏంటి అని చెప్పేసి. నమస్కారం అండి. నమస్కారం అండి, నా పేరు అనుష. ఓటింగ్ మాత్రం మేమైతే వేసామండి. చాలా బాగుంది అక్కడ, చాలా బాగుంది అక్కడ. తొక్కిట్లాట అట్లా ఏం లేదు, అందరూ మంచిగా లైన్ పంపిస్తున్నారు. అంత ఒత్తిడి కూడా ఏం లేదండి. మీకు నచ్చిన సిబ్బంది మొత్తం అంతా చాలా బాగుంది. మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఎవరైనా ఓటేసుకోవచ్చు. మీరు అభివృద్ధి పరంగా వేసారా, పథకాల పరంగా ఓటేసారా? మేము మాకు నచ్చిన వాళ్ళకి ఓటేసామండి. వాళ్ళే రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం లేదండి. ఎవరు వచ్చినా మాకు అందరికి చేసే వాళ్ళు కావాలి, ఎవరైనా గానీ.